ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే నరకబోతున్నాం చెట్టుని. బయటికి వెళ్తున్నాం నరకడానికి. చిన్న యుద్ధం జరగబోతుంది. అన్నయ్య గొడ్డని పట్టుకెళ్తుంది. మొన్న ఎక్కడికే వచ్చాం బ్లాగ్ తీయడానికి. ఈ చెట్టుని ఇప్పుడు నరకబోతున్నాం. ఇది పిచ్చి చెట్టు. ఫస్ట్ నీకు ఎట్లున్నాను కదా చెప్తుంది. అన్న నేర్పిస్తున్నాడు ఎలా నరకాలో. మనుషులని కాదు, మనుషుల్ని కాదు, చెట్టుని. సరే ఫస్ట్ చిన్న చిన్నవి కొడదాం. ఇగో ఇట్లా పట్టుకో. ఇక్కడ హ్యాండిల్ ఇట్లా పట్టుకో. ఏమైతుంది అది నీకు ఒకసారి ఉండని అర్థమైందా? కుట్రాదురా, నీకు నేర్పిస్తున్నా. నువ్వు కిందికి అట్లా సింపుల్ అనుకుంటున్నావా? హ్యాండిల్ నీడ పట్టుకోమన్నా నువ్వు ఈడ పట్టుకుంటున్నావు. మరి అంతే. అది ఫస్ట్ కొమ్మలని కొట్టే చేతికి వస్తుంది, కాలుకి వస్తుంది. కాలు తాకింది అనుకో, కాలు కట్ అయిపోద్ది. నీ ఇష్టం. అట్లా వద్దని చెప్పినా ఫస్ట్ కొమ్మలు కొట్టే సైడ్కి. అది ఇప్పుడు ఇట్లా గుడ్ బాయ్ తేజ. ఇది మెల్లిగా కాలుకి వస్తుంది. రేంజ్ ఆఫ్ మోషన్ హాఫే ఉండాలి. ఫుల్ ఉన్నది అనుకో నీ బాడీకి వస్తుంది అది. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? అది కొట్టేస్తావా? ఇక్కడ కింద నుంచి నేను చూపెడతా. ఇప్పుడు ఆగా. ఇంకా నా వెనకాలకి ఇట్లా నువ్వు కొట్టే. చేతులు నోట్లో పెట్టుకోక అసలు, ఎందుకంటే ఈ పాలుగా విషం. ఇది గన్నేరు చెట్టు అంటే చూడు, ఇది అదే అన్నేరు. ఇది తాగుతూ నచ్చిపోతుంది. ఇప్పుడు ఇది పాలు వస్తుంది. కొట్టు ఇంకా కింద పడ్డదా నీకు? ఇది నా లెక్క చేయి. నేను అక్కడ వేసినట్టు చేయి పట్టుకోకు. నో, కాలు పెట్టుకోవాలంటే కాలు పెట్టు. దీని మీద వచ్చేసిందా? తీ సైడ్కి వేసే. అది ఇంకేమైనా ఉంటే చూడు కింద చిన్న చిన్నవి. తేజ ఓ డైలాగ్ చెప్పకపోయినా గొడ్డలతోనే. గోనకన్నారెడ్డి గొడ్డలు చూసుకొచ్చేది నెక్స్ట్ నీ మీదకే.